అదేనండి టీవీ5 చైర్మన్ మన దురదృష్టం కొద్దీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఈ చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఏదైతే పిఆర్ నాయుడు అలియాస్ బరి తెగించినటువంటి రంకు నాయుడు బూతు రోత నాయుడు అన్నా కూడా తప్పులేదు. సో ఇలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ 5 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నేను తిరుమల వెంకటేశ్వర స్వామిని వెలివేశానని చెప్పినటువంటి దుర్మార్గుడైనటువంటి ఈ బిఆర్ నాయుడుకు సంబంధించినటువంటి అక్రమ సంబంధాలు వరుసగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న వచ్చినటువంటి కొన్ని ఫోటోలు, అదేవిధంగా వీడియోలు, ఒక మహిళతో అతను ఏదైతే వంటగదిలో ఆ మహిళని వాటేసుకొని ఆమెతో జరుపుతున్నటువంటి సంభాషణ బయటకు వచ్చింది. అలానే షిరిడి ఎయిర్పోర్ట్లో ఆయన ఆ మహిళతో ఏదైతే ఫ్లైట్ దిగి వెళ్తున్నటువంటి, అదేవిధంగా మళ్ళీ అక్కడ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నటువంటి 2 సందర్భాల్లోని ఫోటోలు ఇవన్నీ నిన్న బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మొత్తం ఎంటైర్ సోషల్ మీడియాతో పాటు అందరూ కూడా ఇలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇస్తారా, ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తికి ఇస్తున్నారు మీరు, ఏదైతే ఇలాంటి అంతకుముందు పృథ్వీ అనేటటువంటి ఒక సినిమాకి సంబంధించినటువంటి నటుడు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్, అతనికి ఎస్వీబీసీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఇస్తే అతను ఫోన్లోనే వెనక నుంచి వాటేసుకుంటే తప్పలేదు అని ఫోన్లోనే మాట్లాడితే అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అతన్ని తప్పించేసింది ఆ పదవి నుంచి. మరి తను డైరెక్ట్గా ఇతను వీడియోలు ఫోటోలే వస్తే ఇతను ఎందుకు తప్పించరో రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న అతను ప్రెస్ ముందుకు వచ్చి మరొకసారి దొరికిపోయి అదేవిధంగా బెదిరించేటటువంటి ధోరణి, ఆల్రెడీ అడ్డంగా దొరికిపోవటం, దాన్ని సమర్థించుకుంటూ తప్పేంటి, ఆ వీడియోలో తప్పేంటి, నేను ఆ మహిళతో అలా ఉంటే తప్పేంటి, మీకు వచ్చిన నొప్పేంటి అని నిన్న మాట్లాడినటువంటి మాటలు. అదేవిధంగా అందరి మీద కేసులు పెట్టి లోపలేపిస్తా, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మీ అందరి మీద కేసులు పెడతా, ఆల్రెడీ కేసులు కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. మదనపల్లిలో, అదేవిధంగా పొంగనూరులో, హైదరాబాద్లో కూడా కేసులు పెట్టారని చెప్పి ఆల్రెడీ ఇక్కడ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. దానికి సంబంధించి చూస్తే వారి భాగవతం బయట పెడుతున్నానని నాపై డీప్ ఫేక్ వీడియో కుట్రలని రేపు చెప్పాడు. నువ్వేం చెప్తున్నావు? నిన్న ఉదయం ఏమో నువ్వు ట్విట్టర్లో పెట్టింది డీప్ ఫేక్ వీడియో అని పెట్టావు, అంటే ఏ వీడియో అని. నిన్న మధ్యాహ్నం నువ్వు ప్రెస్ మీట్లో ఏం చెప్పావు? అవును, ఆ వీడియో మొత్తం నిజం కాదంటలేదు, ఆ వీడియోలో కొంచెం మాత్రం ఎడిట్ చేశారు, ఆ వీడియో మొత్తం నిజమే, ఆ మహిళకి నాకు ఆ కుటుంబానికి 30 ఏళ్ళ నుంచి సంబంధం ఉందని చెబుతున్నాం. 30 ఏళ్ళ నుంచి ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీకి పరిచయాలు ఉన్నాయంట, సో వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తారు, వీళ్ళింటికి వాళ్ళు వస్తారు, తప్పేంటి అంటున్నాం. అంటే పక్కింటి మహిళలు, అదే పక్కన మీ ఫ్రెండ్కి సంబంధించిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళి భర్త లేనటువంటి సందర్భంలో భార్యతో కౌగిలించుకొని ముచ్చట్లు చెప్తూ ఉంటే తప్పేంటి అని అంటున్నావా? సిగ్గుందా గలీజు నాయుడు అలియాస్ బిఆర్ నాయుడు? నీ పేరు బిఆర్ నాయుడు కాదు, గలీజు నాయుడు. నీలాంటాడు తిరుమల కొండెక్కడానికి అర్హత లేదు, తిరుమల చైర్మన్గా కాదు, కొండెక్కడానికి నీలాంటాడికి అర్హత లేదు. ఆ 7 కొండల పరిధిలో నీలాంటి వాడి నీడ పట్టడానికి అర్హత లేదు నీకు, ఎందుకంటే అంత దుర్మార్గుడు. తప్పేంటని అడుగుతున్నావా? అంటే ఫ్రెండ్స్ భార్యల్ని షిరిడి తీసుకెళ్తే తప్పేంటి, ముంబై తీసుకెళ్తే తప్పేంటి, బెంగళూరు తీసుకెళ్తే తప్పేంటి, గోవా తీసుకెళ్తే తప్పేంటి, వాళ్ళతో సన్నిహితంగా ఉంటే తప్పేంటి అని అడుగుతున్నావు. ఇంతకంటే సిగ్గు నీతిమాల చర్య ఇంకోటి ఏమన్నా? దానికి సంబంధించి నిన్న ఆ ప్లేట్ మూర్తి అలియాస్ టీవీ5 మూర్తి తెలుసు కదా మీకు, ప్లేట్ మూర్తి అంటారు, ఆ ప్లేట్ మూర్తి వచ్చి తప్పేంటి, ఆత్మీయంగా హక్కును చేర్చుకుంటే తప్పేంటి అంటున్నాడు. ఆత్మీయంగా హక్కును చేర్చుకుంటే తప్పేంట? అంటే భర్త లేనటువంటి మహిళల్ని ఎంతమందినైనా హక్కును చేర్చుకుంటే తప్పేంటని అడుగుతున్నారా? ఎంతగా బరితెగించారా మీరు? అసలు మీరెట్ట జర్నలిస్టులు, మీరెట్ట మీడియా ఛానల్ అధిపతులు, మీలాంటి వాళ్ళకి సమాజంలో ఉండే అర్హత ఉందా? ఆ టీవీ ప్లేట్ మూర్తి ఏమంటాడు, మొగుళ్ళు లేనప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి మహిళ దగ్గరికి వెళ్ళి ఇంట్లో ప్లేట్లో భోజనం చేస్తే తప్పేంటి, నా ప్లేటు నా భోజనం నా ఇష్టం అంటున్నాడు. అట్లానే వాళ్ళ చైర్మన్ ఏమంటున్నాడు నాయుడు, తప్పేంటి, 30 ఏళ్ళుగా మేమంతా కలిసి ఉంటాం, అంతా ఫ్రెండ్ అందరూ వెళ్ళి హగ్ చేసుకుంటాం, తప్పేంటి హగ్ చేసుకుంటే, లేదంటే పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి హగ్ చేసుకుంటే తప్పేంటి? ఎంతగా బరిదిగించారు అసలు మీరు? ఈ సమాజంలో మనం ఎప్పుడైనా చూసామా ఇట్లా? డైరెక్ట్గా జర్నలిస్టులు మాట్లాడటం, డైరెక్ట్గా మీడియా అధిపతులు మాట్లాడటం, తప్పేంటి, మొగుళ్ళు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి పక్కింటికోనో ఇంకో ఇంటికో వెళ్ళి భోజనం చేస్తా, డైనింగ్ టేబుల్ మీద ముచ్చటించుకుంటాం, నా ప్లేటు నా ఇష్టం, లేదంటే నా ఫ్రెండ్ భార్య నా ఇష్టం. ఇదేంది? ఓ మీ దుంప ఎంత బరిదిగించారు చూడండి. ఇట్లాంటి వాళ్ళు అసలు సమాజంలో చాలా ప్రమాదకరం. ఆ టీవీ ప్లేట్ మూర్తి కానీ, లేదంటే ఆ టీవీ గలీజు నాయుడు కానీ. సో ఖచ్చితంగా దీని మీద అంటే అందరిని బెదిరిస్తున్నాడు నిన్న బిఆర్ నాయుడు. ఏమని బెదిరిస్తున్నాడు చూడండి, మీ అందరి మీద కేసులు పెడతా, ఏకసభ్య కమిషన్ వేశారు కాబట్టి ఇన్ని దందాలు బయటకు వస్తాయి, అన్ని చేస్తానంట.
ఏకసభ్య కమిషన్ కాదు, నీకు ఇష్టం వచ్చిన కమిషన్లు వేసుకో. ఓ పని చేయి, నీ వీడియో మీద నీకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఏకసభ్య కమిషన్ అరవ శ్రీధర్ చేద్దామా, లేదంటే ద్విసభ్య కమిషను ఏదైతే మన ఎన్నాడు కదా మీ తిరుపతికి సంబంధించి ఏదైతే కిరణ్ రాయలతోనో అదే, లేదంటే తిరుపతికి సంబంధించి అదే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆదిమూలంతో ఇద్దరితో కలిపేద్దామా ద్విసభ్య, లేదంటే త్రిసభ్య కమిషన్ వేసి కోనేటి ఆదిమూలము, లేదంటే కిరణ్ రాయలు, లేదంటే మన అరవ శ్రీధరు, ఈ ముగ్గురిని కలిపేద్దాం త్రిసభ్య కమిషను. నీ వీడియోల మీద సిగ్గు కొద్దిగానే ఉండాలి మాట్లాడటానికి. వీడియో సృష్టించిన వారిని దాన్ని ఫార్వర్డ్ చేసిన వారిపై మదనపల్లి పొంగలూరుతో పాటు హైదరాబాద్లోని కేసులు నమోదని చెప్పారు. పెట్టుకో, ఏమైంది ఇప్పుడు? మదనపల్లి కాదు 175 నియోజకవర్గాల్లో పెట్టుకో. నీ కేసుల గురించి ఏమన్నా భయపడతాడా? నువ్వు ఎన్ని కేసులు పెడితే రోజు నీ గురించి అంత ఎక్కువ మాట్లాడతావు. ఎక్కడా కూడా నువ్వు అన్నావు కదా తగ్గేదే లేని, నువ్వు నీ అక్రమ వ్యవహారాల్లో నువ్వు తగ్గేదే లేదేమో, మేము నీ అక్రమ వ్యవహారాలను బయట పెట్టడంలో మేము కూడా తగ్గేదేలే అని చెప్పి మరోసారి స్పష్టం చేస్తా ఉన్నాం మిస్టర్ బిఆర్ నాయుడు అలియాస్ బూతు రోత నాయుడు.